వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. చిక్కుడుకాయ ఫ్రైని ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లో చిక్కుడుకాయలను వేసుకొని ఈ చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ని వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి కలిపి మూతని పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసుకోవాలి. ఇలా మూతని తీసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలను ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని కరివేపాకుని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకో 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 3 నిమిషాల వరకు కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.